Just now, he is going to contribute the paper daily up to 6th of next month. Understand? Give him big claps. So, your duty is after completion of the education and after settlement, you to serve others. Understand? This is his motto. And nearly some thousands of graduates recent అంటే దాదాపు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇతని దగ్గర నుండి పోయినారు చదువుకొని. అర్థమైందే? ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సర్వేపల్లి రాధాకృష్ణ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రెండరింగ్ హ్యూమన్ సర్వీస్ since 2020. Sorry, 20. అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని గంటలు మీరే లెక్కేస్తారు. కూర్చో. సో he is a best friend to me. That is why he came to know. That means he is serving. Understand? Service is important. So you too try this, cultivate the habit of servicing others, so that God will be there. He will bless. Understand? Okay. Now he is going to convey few sentences about his ideas. Good morning, children. Good morning. Good morning. Sound లేదు. Respond. Points. Listen now, please. ఇది మన అనంతపురం సెంట్రల్ లైబ్రరీ వాళ్ళు సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా సెక్రటరీ రమావీరం గారికి మరియు సిబ్బంది ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మనకి ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇంగ్లీష్ పేపర్ అన్నది. ఈ పేపర్ని ప్రతిరోజు పేపర్ రీడింగ్ అనేది చాలా అవసరం. మీకు పుస్తకాలు కాకుండా బయట విజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే పేపర్ రీడింగ్ చాలా అవసరం. ఏ విషయాలు తెలుస్తున్నాయి జనరల్ నాలెడ్జ్ చదవాలంటే మనకి పేపర్ చాలా అవసరం. కాబట్టి ఈ పేపర్ని మనకి అనంతపురంలోని హరీష్ యాదవ్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేశారు. మీ సమ్మర్ క్యాంప్ ఎంత నడుస్తుందో ఆ రోజు వరకు ప్రతి ఒక్కరికి ఈ పేపర్ మేము అందజేస్తాము. ఇది మీరు చదువుకొని దీన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్ళిన తర్వాత ప్రతిరోజు చదవాలి, చూసి రాసి నేర్చుకుంటే చివరి రోజున ఒకటి కాంపిటీషన్ పెడతాం. దీని పేరు రీడ్ ఇంగ్లీష్, రైట్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్తో ఇండియన్ ఎక్స్ప్రెస్ ముందుకు వచ్చింది. మీరు ప్రతి ఒక్కరూ ఈ పేపర్ని చదివి దీంట్లో ఉండే విషయాన్ని పరిజ్ఞానాన్ని అర్థం చేసుకొని రాయడము, చదవడము, మాట్లాడడం చేస్తే ఆ రోజు మీకు హరీష్ యాదవ్ ఫౌండేషన్ నుంచి కూడా బహుమతులు ఉంటాయని చెప్పి చైర్మన్ హరీష్ యాదవ్ కూడా తెలిపారు. కావున ప్రతి ఒక్కరికి ఈ పేపర్ అందజేస్తాం. ఖచ్చితంగా మీరు ఈ పేపర్ని చదువుకొని ఇక్కడే కాకుండా ఇంటిగా తీసుకెళ్ళి చదవండి. ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. మంచి చక్కటి అవకాశం ఇచ్చింది. జై హింద్.